అందరికీ నమస్కారం. ఇవాళ దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తున్నా. దోసకాయలు కేజీ తెప్పించిన ఇవాళ కేజీ దోసకాయలు పచ్చడి ముక్కలు చేస్తున్నా. వీటికి ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ తొడియాలన్నీ తీసుకొని పొట్టు తీయాలి. కాయలన్నీ ఇట్లా శుభ్రంగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుందాం. ఈ నాటు దోసకాయలు ఇలా పచ్చడి ముక్కలు చేస్తాను కదా, ఈ నాటు దోసకాయలు పచ్చడి ముక్కలు చేస్తే చాలా బాగుంటుంది. మంచిగా గుండ్రం గుండే దోసకాయల కంటే ఈ పొడుగుండే ఈ పొనాసీలలో పండుతాయి కాయలు ఇద్దరికి మా ఎప్పుడు అట్లా ఈ పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు పొట్టు తీయటం అయిపోయింది కదా, శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుందాం. శుభ్రంగా ఇట్లా కడిగి పక్కగా పెట్టుకొని సన్న ముక్కలు కోసుకొని దోసకాయ పచ్చడి ముక్కలు రోట్లో దంచుకుంటే బాగుంటుంది. మిక్సీలో అసలు మెత్తగా పడితే బాగోదు, అంతా బాగోదు. ఇట్లా సన్నగా కోసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఎంత పెద్ద పెద్దగా చేస్తే కారం ఉప్పు ఇవన్నీ పట్టవు. మిక్సీలో వేసి పట్టుకునే వాళ్ళకైతే ఎంత ముక్కలు కోసుకున్నా ఏం కాదు. ఈ రోట్లో ముక్కలు సన్న సన్న కోసి రోట్లో నూరుకుంటే ఉప్పు కారం మంచిగా పట్టిద్ది అన్నమాట. పచ్చడి ముక్కలు అంటే అబ్బా అన్నట్టుగా ఉంటుంది. ఇంకో దోసకాయ పచ్చడి ముక్కలకి కావాల్సినవి చిన్న ముక్కలు కోసుకున్నా. దోసకాయలన్నీ కోయడం అయిపోయినాయి. ఇట్లా చిన్న చిన్నగా కోసుకోండి. ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాలా మాకు రోలు లేదు అనుకుంటే కొంచెం పెద్దగా కోసుకున్నా ఏం కాదు. పల్లీలు వేయించుకుందాం. పల్లీలు మంచి చిటపటాల దాకా వేయించుకొని దోసకాయ పచ్చడి ముక్కలలో వేసుకుంటే చాలా బాగుంటాయి. పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిని ఈ పక్కకు పెట్టుకొని ఇట్లా చాలు. నేను కొన్ని ధనియాలు వేయించి పక్కకు పెట్టుకుంటాను. ఎందుకంటే వాటిలల్లో వేయించితే ధనియాల పొడి బాగోదు. ధనియాల పొడి చేసుకుంటాను నేను. చాలా ఎమ్మటే ఎగుతాయి, అందుకే ఇడిగా వేసి ధనియాల పొడి చేసుకుంటా. పచ్చిమిర్చి కొద్దిగా చిన్నవి అయితే 10 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కేజీ దోసకాయలకి 10 పచ్చిమిర్చి ఇట్లా నీళ్ళు పోయిందా కొద్దిగా ఇట్లా వేయించుకుంటే ఎమ్మటే నూనె వేస్తే పాటు నాంటది. కొద్దిగా నూనె వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇట్లా జీలకర్ర 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా చింతపండు, చిటికెడు అంత పసుపు, బాగా మాడిందాక వేయించుకోవద్దు. ఎందుకంటే మిర్చి ఇప్పుడు పచ్చి ముక్కలలో కదా పచ్చా నూరుకోవాలి కాబట్టి కొద్దిగా దోరగా వేయించుకుంటే అటు చాలు. కొంచెం కల్లుప్పు, గ్యాస్ బంద్ చేసుకున్నా. పక్కకు పెట్టేసి ఇప్పుడు రోడ్డు దగ్గర పోవాలి. ఇప్పుడు ధనియాల పొడి అయిపోయింది, ఎత్తుతున్నా. ఇప్పుడు పల్లీలు దంచుకోవాలి. పల్లీలు మెత్తగా దంచి పక్కకు పెట్టుకొని మిర్చి దంచుకున్నాయి. పచ్చిమిర్చి వేయించి పక్కకు పెట్టుకున్నా కదా, పచ్చిమిర్చి నూరి ముక్కలు వేసినాక ఈ పల్లీల పొడి పోసుకోవాలి. ఇదంతా దగ్గరకు నెట్టుకుంటే శుభ్రంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు పిల్లగాళ్ళు ఏడ ఈ రోట్లో దంచుతున్నారా? ఇట్లా కొంచెం ఇట్లా పలుకుంటేనే పచ్చడి ముక్కల్లో బాగుంటుంది. ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి,
ఇంకా పచ్చిమిర్చి మంచిగా మెదిగింది, ఒక్కలొక్కలే ఉండాలి, కొంచెం మరీ మెత్తగా అయితే బాగోదు. ఇప్పుడు దోసకాయ ముక్కలు పోసుకుందాం. ఇట్లా చేతితో నెట్టుకుంటే ముక్కలు ఎగిరిపోకుండా ఉంటాయి, లేకపోతే అటొకటి ఇటొకటి చిందిపోతాయి. పచ్చడి చూడు ఎట్లా ఉంది అసలు. రోట్లో నూరతంటేనే నూరు ఊరుతుంది. ఇప్పుడు ఈ పల్లీల పొడి పోసుకుందాం. ఇప్పుడు ఈ ధనియాల పొడి అంతా ఇట్లా కలవ దంచుకుంటే మొత్తం ముక్కలు పట్టింది. ఇప్పుడు కొంచెం పక్కకని ఎల్లిపాయలు వేద్దాం. ఎల్లిపాయలు వేసి దంచుకుంటే కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 6 ఎల్లిపాయలు, ఇదంతా కళ్ళు వేసి శుభ్రంగా మొత్తం కలిసిద్ది. అయిపోయింది. ఇదంతా శుభ్రంగా ఎత్తుకొని పై తాలింపు పెట్టుకోవాలి. దోసకాయ పచ్చడి ముక్కలు కమ్మట వాసన వస్తుంది నూరుతంటేనే. దోసకాయ పచ్చడి ముక్కలు రోటి పచ్చడి చేసుకొని వచ్చిన. ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఏడొచ్చింది గిన్నె. నూనె ఒక 2 పావులు వేసుకుంటే జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం, మినపప్పు, మంచిగా ఎర్ర వేగిందాక వేయించుకొని ఎల్లిపాయలు ఒక 6 ఎల్లిపాయలు, ఇంగు పొడి ఒక 1/2 చెంచా, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు పోసి పెట్టిన కొన్ని ఉల్లిగడ్డలు పైన వేసుకుంటే బాగుంటాయి. ఉల్లిగడ్డలు బాగా మగ్గనియొద్దు. ఈ ముక్కలల్లో పచ్చి వేసింది కదా, ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవాల్సిన పని లేదు. అంతా ఇట్లా కళ్ళు తీసుకుంటే దోసకాయ పచ్చడి ముక్కలు కమ్మట వాసన వస్తుంది. పచ్చడి ముక్కలంటే ఇగో ఇట్లా ముక్కలు ముక్కలు ఉండాలి. దోసకాయ పచ్చడి ముక్కలంటే అసలు తింటంటే ఎంత బాగుంటుందో. ఎట్లా చేసుకోవాలో ఇదంతా చూసి నేను చేసిన ప్రకారంగా చేసుకొని ఎలా ఉందో తిని చూసి ఎలా ఉందో చెప్పండి.